హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక కుంభరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ఔషధ సేవనం చేయండి, తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు ఎంతో మేలు చేస్తుంది. ఇక వేలకు భుజించి వేలకు నిద్రించడం వల్ల కూడా మీకు మేలు జరుగుతుంది. అలాగే వ్యాయామాలు చేయడం వల్ల కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఇక ముఖ్యమైన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారులతో సమస్యలను ఎదుర్కొంటారు. ఇక ధన వ్యవహారాలలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు. అలాగే డబ్బులు ఇవ్వడం కానివ్వండి, పుచ్చుకోవడం కానివ్వండి ఎవరు చేయకండి. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు ఆకస్మికంగా నిర్ణయాలు చేయడం వలన ఆ మార్పుల వలన నష్టాలు తప్పకపోవచ్చు. ఇక కుంభరాశి వారికి ఈరోజు సోదరులతో వివాదాలు కలిగే అవకాశం కనిపిస్తుంది. బంధువులతోనూ వివాదాలు ఏర్పడతాయి, అవమానాలు ఎదుర్కొంటారు. మౌనంగా ఉండడం ఈరోజు మీకు ఎంతో మేలు చేస్తుంది. ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారు వాయిదా వేసుకోవడం మంచిది, ఎందుకంటే వాహన ప్రమాద సూచనలు కనిపిస్తున్నవి. ఇక ఈరోజు కుంభరాశి వారికి అతి ఆవేశం అనేది, తొందరపాటు అనేది అస్సలు పనికిరాదు. గొప్పలకు పోయి తిప్పలు పడకండి. అనుకోని దుస్సంఘటనలు జరిగే అవకాశం ఉన్నందున ఈ రోజంతా జాగ్రత్తగా ఉండండి. దైవ దర్శనాలు చేసుకోవడం మీకు ఎంతో మేలు చేస్తుంది. అలాగే దైవ దర్శనాలు చేసుకున్నప్పుడు మీరు తప్పకుండా మీ ఇష్ట దైవాన్ని ఆరాధించడం మీకు ఇంకెంతో మేలు చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. అలాగే వ్యాపారస్తులు వ్యాపార నష్టాన్ని ఎదుర్కొంటారు. సినీ రంగం వారికి కూడా నష్టాలు అనేవి కనిపిస్తున్నవి. కళాకారులు వచ్చిన అవకాశాలు చేజార్చుకునే అవకాశం కనిపిస్తుంది. అలాగే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు అసలు పెట్టకండి. ఇక కుంభరాశి వారికి ఈరోజు ఆకస్మిక ప్రయాణాలు చేసే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి తగిన విధంగా సంసిద్ధమై ఉండండి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. ఇక ఈరోజు కుంభరాశి వారు సన్నిహితుల నుండి ఒత్తిడిలను ఎదుర్కొంటారు. భూ వివాదాల్లో చిక్కుకుని ఎవరైతే బాధపడుతున్నారో అవి ఈరోజు మరింత చిక్కకు పరుస్తాయి. భార్యాభర్తల మధ్య విభేదాలు కలిగే అవకాశం కనిపిస్తుంది. ఇక కీలక చర్చలు మధ్యలోనే విరమించాల్సి వస్తుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలు నిరుత్సాహాన్ని మిగులుస్తాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పని ఒత్తిడి అనేది తప్పకపోవచ్చు. రాజకీయ రంగాల వారికి, వైద్య రంగాల వారికి కొన్ని ఇబ్బందులు తప్పకపోవచ్చు. కళాకారులకు, క్రీడాకారులకు నిరాశ అనేది మిగులుతుంది. ముఖ్యంగా విద్యార్థుల యొక్క అంచనాలు తప్పుతాయని చెప్పవచ్చు. మహిళలకి కుటుంబంలో చికాకులు అనేవి ఉంటాయి. ఇక కుంభరాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు కుంభరాశి వారు హనుమాన్ చాలీసా పఠనం చేయడం, అలాగే నవగ్రహ స్తోత్రాలు పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.